జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ ఎన్టీఆర్. కొంచెం ముందు పెట్టారు, ఈ నరం కూడా ముందు పెట్టమని పెద్దగా ఫ్లెక్సీ పెట్టుకుని మన నాయకులు కూటమి నాయకులు అదే అనుకున్నారండి, అదే అనుకున్నాను. కూటమి ప్రభుత్వం ఐక్యం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎంపీ గారు కారు లైన్లో పెట్టడం, ఎంపీ గారు కారు ఆయన చాలా సంతోషం ఉండాలి. అందరూ ఆశీర్వదించాలి. కూటమి ప్రభుత్వ పరిపాలన మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, ధర్మరాజు గారి నాయకత్వం, ధర్మరాజు గారి నాయకత్వం, గన్ని నాయకత్వం, గన్ని నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. నాయకత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కోరుతున్నాము. నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి అభివృద్ధి చేసే కార్యక్రమాలు, సంక్షేమాన్ని చూసి అందరూ కూడా ఒక పండగలాగా అందరూ చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ఒక సంవత్సరం కూటమి పరిపాలన గురించి ప్రజలందరికీ కూడా చెప్పాలని చెప్పి ఒక కార్యక్రమం ఇచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు నీళ్లు పద్ధతిన మేము ఇస్తామని చెప్పి గల్లా పెట్టి పూర్తిగా కాయి 10 లక్షల ఇస్తామను తల్లి వందలు ఇచ్చాం. మరి ఇవన్నీ కూడా ఒకసారి మనం గణంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఈ రోజు ఈ ప్రభుత్వం పైన పూర్తి నమ్మకంతో, ఏదైతే నమ్మకంతో ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని, ఇండస్ట్రీలను తీసుకురావడం కానీ, ఉద్యోగ కల్పనలో కానీ, అలాగే సంక్షేమాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం అందరికీ అందే విధంగా, అంటే మనం గతంలో చూసాం పింఛన్ని 2,000 నుంచి 3,000కి పెంచుతామని ఆ ప్రభుత్వం చెబితే వాళ్ళకి అది పెంచేటప్పటికి 4 సంవత్సరాలు పట్టింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు మాట ఇచ్చిందో వచ్చిన రోజునే 3,000 నుంచి 4,000కి పెంచడం, అలాగే మనకి దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు ఇవ్వటం, అలాగే ఈ రోజున మనకి తల్లికి వందనాన్ని ఈరోజు అమలుపరచడం, అది కూడా ఈరోజు ఇవ్వటం, మన అలాగే అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నులు అందరికీ కూడా వారికి కూడా ఇవ్వటం, అలాగే మనకి ఆగస్టు 15 నుంచి
ఉచిత బస్సును కూడా ప్రారంభించడం, అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో దానికి కట్టుబడి అన్నిటిని కూడా మేము ముందుకు తీసుకువెళ్తాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలకు ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలన్నిటిని కూడా ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసుకుంటూ ఆ అప్పులను తీర్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ ఈరోజు ముందు పదంలో నడుస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడా కూడా సహించట్లేదు. అలాగే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, ఎంతో అభివృద్ధి చెందుతుంది, వికాసం వైపు ప్రయాణిస్తుంది అనుకుంటే వాళ్ళు దాన్ని విధ్వంసం చేసేటట్టే వాళ్ళ అభిప్రాయం ఉంది. మనం చూసాం గతంలో ధాన్యం రైతులకి 1600 కోట్లు బాకీలు పెట్టి వెళ్ళిపోతే ఈ కూటమి ప్రభుత్వం రాగానే 1600 కోట్లు బాకీలు తీర్చి అలాగే రైతులకు కూడా 24 గంటల్లోనే డబ్బులు జమ చేయడం గత ప్రభుత్వంలో చూశారు. మార్చరని అలాగే డబ్బులు ఎప్పుడు పడతాయో కూడా తెలియని విధంగా రైతులందరూ చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి కూడా ఈ రోజున సబ్సిడీలో పరికరాలు అన్నింటిని కూడా ఇవ్వటం, ఇలాగ అనేక కార్యక్రమాలని ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో రాష్ట్రాన్ని ఎదరకు తీసుకెళ్లే విధంగా, అలాగే సంక్షేమాన్ని కూడా గత ప్రభుత్వం కన్నా రెట్టింపు స్థాయిలో ఈ ప్రభుత్వం చేస్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒకే ఒకటి నేను అడగదలుచుకున్నాను మమ్మల్ని విమర్శించేటువంటి వైసీపీ నాయకులను. మీరు ఎప్పుడైనా రైతు అమ్మిన ధాన్యానికి టైంకి డబ్బులు వేసారా? ఎప్పుడైనా వేసారా? మేము వేసాం. చూపిస్తున్నాం, 24 గంటలు వేసాం. నువ్వు బకాయి పెట్టిన 1672 కోట్లు కూడా మేము ఇచ్చాం. నువ్వు 2000 పెన్షన్ 3000 పెంచుతానన్నావు. ఎన్నాళ్ళకి పెంచావు? 4 సంవత్సరాలు నువ్వు దిగిపోయి ముందుకు పెంచావు. మేము 4000 అన్నాం. మేము గెలిచిన మొదటి రోజు ఇచ్చాం 4000. మేము గెలిచిన మరుసటి రోజు ఇచ్చాం. పోలవరం అన్నావు, మొత్తం పడుకోబెట్టేసావు. డయాఫ్రామాలు చెడగొట్టేసావు. ఈవేళ మేము 15,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గ్రాంట్ తెచ్చి ఆ పోలవరాన్ని పూర్తి చేస్తా ఉన్నాం. అమరావతిని శ్మశానం అన్నావు. ఈవేళ దానికి మరి 35,000 కోట్ల రూపాయలతో ఈవేళ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి రాబోయే రోజుల్లో అమరావతిని మేము పూర్తి చేస్తా ఉన్నాం. రైల్వే జోన్ నువ్వు తేలేకపోయావు, మేము తెచ్చాం. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నువ్వు ఆఫ్ చేయలేకపోయావు, మేము ఆఫ్ చేసాం. అక్కడ 11,500 రూపాయల గ్రాంట్లు తెచ్చి. నీ పరిపాలనలో ఎక్కడైనా గ్రామానికి టు గ్రామం వెళ్తా ఎక్కడైనా రోడ్డు ఉందా? ఈవేళ ఎవడైనా మమ్మల్ని రోడ్లు బాగాలేదని ఎవడో విమర్శించగలడా? ఈ ఒక్క సంవత్సర కాలంలో మా ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారి యొక్క నాయకత్వంలో ఎంపీ గారి సహకారంతో 50 కోట్ల రూపాయలతో మేము సిమెంట్ రోడ్లు వేసాం. అలాగే నీ హయాంలో ఎప్పుడైనా డ్రైన్లు కానీ కాలువ కానీ నువ్వు తవ్వావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు కానీ ఎమ్మెల్యేలు కానీ? మేము తవ్వుతున్నాం. ఈవేళ చూడండి, కళ్ళు పెట్టుకునే వాళ్ళంతా కూడా ఎక్కడ ఏ చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. తల్లికి వందనం ఉన్నాం. నిన్నటిదాకా నువ్వు ఎన్ని విమర్శలు చేసావు? నువ్వు 40 లక్షల మందికి ఇస్తాకి ముక్కుతా ములుకుతా ఇచ్చావు. ఈవేళ మేము 70 లక్షల మందికి ఇస్తా ఉన్నాం. ఈవేళ నువ్వు ఇచ్చింది 5,000 కోట్ల రూపాయలు చిల్లర అయితే మేము దగ్గర 9,000 కోట్ల రూపాయలు ఒక్కరోజు చేస్తాం మేమంతా కూడా. మరి రేపు 27వ తారీఖున నువ్వు 13,500 రైతు భరోసా అని చెప్పి నువ్వు అక్కడ చెప్పి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 6,000తో అంటే ఆ 6,000తోనే మేము 20,000 అన్నాం. రేపు 27వ తారీఖున మేము 7,000 రూపాయలు, సెంట్రల్ గవర్నమెంట్ 2,000, మాది 5,000. రేపు 27వ తారీఖున మేము రైతు భరోసా వేస్తా ఉన్నాం. అన్నదాత సుఖీభావ. ఏ కార్యక్రమంలో వెనకబడి ఉన్నాం? ఎక్కడా కూడా నీ విమర్శలన్నీ కూడా మా కూటమి ప్రభుత్వాన్ని కానీ, మమ్మల్ని కానీ, మా ఎమ్మెల్యేని కానీ, మా ఎంపీని కానీ ఎవరైనా విమర్శించే వాళ్ళు ఎవరంటే మీతో మేము చర్చకు రెడీ. ఈ నియోజకవర్గం అయినా, ఈ జిల్లా అయినా, ఈ రాష్ట్రం అయినా నీ 4 సంవత్సరాల అసమర్థ పరిపాలన, ఎందుకంటే ఒక సంవత్సరం నువ్వేం చేయలే, 4 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసావు. నీ అసమర్థ పాలనకి ఈ సంవత్సరంలో కూటమి పాలించినటువంటి సమర్థ పాలనకి డిబేటింగ్ మేము రెడీగా ఉన్నాం. ఎవరేం చెప్పినా ప్రజలందరూ కూడా చైతన్యవంతులే. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మోదీ గారి యొక్క ఆశీస్సులతో రాబోయే 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం.